అబ్బబ్బా అసలు ఆ ట్విస్టులేంది, ఆ మలుపులేంది, ఆ టెన్షన్ ఏంది? తమిళనాడు రాజకీయం గురించి వల్ల చూస్తూనే ఉన్నాం కదా, దగ్గర దగ్గర వారం రోజుల సంది ఏమవుతున్నదో. అసలు సిసలైన రాజకీయం అంటే ఎట్లుంటుందో, ఎంత దిమాకరా ఉంటుందో, మనం ఒకటి అనుకుంటే ఆడ ఇంకోటి ఎట్లా జరుగుతుందో ఈ విజయ్కి ఇప్పుడు బాగా పూరగా సమజైంది. పారి ఈ తాపనన్న అందరి మద్దతు తెచ్చుకున్నాడా, ఇక గవర్నర్ కరుణిస్తాడా, ముఖ్యమంత్రి అవుతాడా అరుచుకుందాం. విజయ్ యానుం నాన్ తమిళనాడు ముదల్వన్. ఇగో ఐతారం పగటీలు మూడిటికి యాక్టర్ విజయ్ ముఖ్యమంత్రిగా ఇట్లా విమానం తింటాడోళ్ళ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ కాలమాయే ఎన్ని ట్విస్టులు, ఎంత గోస, ఎంత ఆగం. వామ్ము, అసలు విజయ్ చేసిన సినిమాలలో కూడా గిన్నిగనం ట్విస్టులు లేవు కావచ్చు. చూస్తూనే ఉన్నాం కదా వారం రోజుల సంది ఏమవుతుందో తమిళనాడులో. ఇక చేస్తాడు, అగ చేస్తాడు, రేపే ముఖ్యమంత్రి, మాపే ముఖ్యమంత్రి అని అనుకుంటూనే ఉన్నారు. కానీ గంట గంట ఆడ రాజకీయం మారింది. ఒకటా రెండా 3 సార్లు గవర్నర్ సార్ను కలిసినా పని కాలే. లాస్ట్కు 4వ సారి గవర్నర్ సార్ చల్లబడి సరే పట్టు ఐతారు నాడు విమానం తిను అని పర్మిషన్ ఇచ్చిండట విజయ్కి. అసలు అయితే తమిళనాడు ఎలక్షన్లలో విజయ్ పార్టీకి కడమ పార్టీల కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. కాకపోతే అధికారంలో కూర్చోవాలంటే 118 సీట్లు ఉండాలి. కానీ ఈయనకు వచ్చినాయేమో 108. ఇక 10 సీట్ల కోసం 5-6 రోజుల సంది అంతా రాజకీయం నడిచింది. గవర్నర్ సార్ కాడికి పోతేనో ఆయన 3 మట్ల విజయ్ని వాపసు పంపిండు. 118 మంది పేర్లు సంతకాలు పట్టుకొని రాపో అని. ఇక ఇంకో దిక్కేమో కడమ పాటోళ్ళు విజయ్కు మద్దతు ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ వెనుకకు మర్రిర్రు. ఇక వాళ్ళు వీళ్ళు గలవంగా లాస్ట్కు ఒక్క ఎమ్మెల్యే తక్కువ పడ్డాడు వాళ్ళ. ఇక ఒక్క ఎమ్మెల్యే సంతకం పెడితే విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ అదంతా ఆసాన్గా కాలే. చర్చలు గిర్చలు వామ్ము పెద్ద కథనే నడిచింది. అసలు దేశమంతా ఈ తమిళనాడు రాజకీయం మీదనే మాట్లాడుకున్నది. లాస్ట్కు శనివారం పొద్దుమీకి అట్లా 120 మంది ఎమ్మెల్యేల మద్దతు తెచ్చుకున్నాడు విజయ్. ఇక వాళ్ళ పేర్లు సంతకాలు పెట్టుకొని గవర్నర్ కాడికి వేయండు. గవర్నర్ సార్ కూడా ఫస్ట్లో రమ్మని చెప్పలేదట, నాకు వేరే పని ఉన్నది కేరళ పోవాలి అని చెప్పిండట. ఇక మళ్ళీ జరసేపటికే మళ్ళీ రప్పించుకున్నాడు. ఇక విజయ్ను ఎమ్మెల్యేలు గవర్నర్ కాడికి పోయి ఈసారి షాల్వా కప్పిండు. ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిన కాగితం గవర్నర్ చేతిలో పెట్టిండు. అయినా కానీ అందట్లో భయమే ఉన్నదల్లా. కానీ లాస్ట్కు గవర్నర్ సార్ సరే అని చెప్పిండు. 5-6 3 ప్రమాణ స్వీకారం ఉంటుందట. ఇక ఇంకో దిక్కు విజయ్ అభిమానుల విజయ్ అభిమానుల సంబరాలు చూడాలి రామచంద్ర. అసలు మామూలు సంబరాలు కావవి. మరి ఉత్తపచ్చిగా వచ్చింది ఆ పదవి. ఎంత కష్టం చేస్తే, ఎంత టెన్షన్ పడితే వచ్చిందల్లా. అందుకే ఇట్లా ధూమ్ ధామ్ చేసిర్రు ఆయన అభిమానులు.